నేను నా ఒరిజినల్ పాస్పోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. లోపల ఒక లేయర్ టీ షర్ట్ అండ్ జాకెట్ వేసేసిన, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు బయట టెంపరేచర్ ఎంత ఉందంటే 13 ఉంది. ఓకే, ఇంకైతే ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం. చూడండి, ఇదే ఆర్కిటిక్ ఓషన్ అనమాట. ఆర్కిటిక్ ఓషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ డెడ్ హార్స్, పృథు బే, అలాస్కా అండ్ అమెరికా. ఈ రోజు అయితే మాత్రం మన వ్లాగ్లో మనం ఆర్కిటిక్ ఓషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తేనే, నేను మీకు క్లియర్గా గూగుల్ మ్యాప్స్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇది యునైటెడ్ స్టేట్స్, ఇది కూడా యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ మనం ఉన్నాం అనమాట. అండ్ మనం ఉన్న ప్లేస్ పేరు వచ్చేసి డెడ్ హార్స్ దాటేసి వచ్చినాం. డెడ్ హార్స్కి పృథు బేకి మధ్యలో ఉన్నాం అనమాట ఏరియాలో. అసలు ఇది కనిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫోకస్ దీని మీద పెడతా. రైట్, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సారీ, మళ్ళీ ఫస్ట్ నేను చెప్తా. సో ఇది యునైటెడ్ స్టేట్స్. సో మనం వరల్డ్లోనే లాస్ట్ ఊరు, చివరి ఊరైన ఉషువాయ నుంచి ఇటు రైడ్ చేసుకొని ఇట్లా ఇక్కడ నుంచి మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అనమాట. మన లొకేషన్ ఎక్కడుందంటే ఇప్పుడు డెడ్ హార్స్కి పృథు బేకి దగ్గర ఉంది. మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాం కదా. ఈ ఆర్కిటిక్ ఓషన్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సబ్జెక్ట్ లాస్ట్ అంట. దీని అంకమ్మ దీనికి కుదిరితే అది చూపిస్తాలేండి మీకు రికార్డ్ చేసేసి. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఏమో పోతే ఆర్కిటిక్ ఓషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడి వరకే బైక్స్ అయినా, కార్లు అయినా, బస్సులు అయినా, ఏదైనా కూడా అఫీషియల్గా అలౌడ్ అనమాట. మనం ఈ ప్లేస్ దాటి వెళ్ళాలంటే వెళ్ళలేము, మనకు పర్మిషన్ కావాలా. పర్మిషన్ ఏం లేదు, జస్ట్ మనం ఒక టూర్ కంపెనీ ఉంటుంది, వాళ్ళకి $89 కడితే వాళ్ళు మనల్ని బస్లో తీసుకొని వెళ్తారు. అండ్ బస్లో తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు నా ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంది కదా, నేను నా ఒరిజినల్ పాస్పోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ నేను అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ అంటే, మనం ఒక ఆయిల్ రిఫైనరీ ఉంటుంది అనమాట. ఆయిల్ మొత్తం భూమిలోంచి వెలికి తీస్తారు కదా, అట్లాంటి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఏమి చెయ్యకుండా ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయి ఆ ఓషన్ దగ్గర చూసుకొని ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకొని అగైన్ మళ్ళీ మనం అదే ఆయిల్ కంపెనీలో నుంచి మనం బయటికి వస్తాం అనమాట. వచ్చేటప్పుడు మీరు ఏం చేయలేదు ఓకే అని చెప్పేసి మన ఐడి మనకి ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా మనం చేసిన వాళ్ళ రూల్స్కి ఎగెనెస్ట్గా ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ అవన్నీ కొంచెం పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. మనం దాని గురించి మాట్లాడుకోకుండా ఉంటేనే బెస్ట్. జస్ట్ 1 కిలోమీటర్ అనుకోండి, 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్ అంతే, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూసినా చాలు. ఇప్పుడు నేను స్టే చేసే హోటల్ వచ్చేసి ది అరోరా హోటల్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ అరోరా హోటల్. ఇది చాలా పెద్ద హోటల్ అనమాట. అప్రాక్సిమేట్లీ 400-500 రూమ్లు ఉన్నాయి ఇందులో. అందుకనే నేను ఇట్లా లాస్ట్ రూమ్లో ఉన్నా, అందుకనే నా లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇది రిసెప్షన్ అనమాట. చాలా పెద్ద హోటల్ ఇది. నేనున్న హోటల్స్లో ఇప్పటికీ ఇంత పెద్ద హోటల్ అయితే నేను ఎప్పుడు ఉండలేదు. కింద ఫుడ్ అన్నీ ఉన్నాయి, ఏదైనా సరే ఫ్రీ. మనకు నచ్చినట్టు ఏ టైంలో అయినా వెళ్ళిపోయి తినచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో చిప్స్ కానీ, కేక్స్, బర్గర్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసినాకే అసలుకి తినాలన్న మూడు ఉత్సాహం పోయింది అనుకోండి. అండ్ నేను కూడా మొత్తం రెడీ అయిపోయినా. మొత్తం లోపల ఒక లేయర్ టీ షర్ట్ అండ్ జాకెట్ వేసేసిన, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు బయట టెంపరేచర్ ఎంత ఉందంటే చూడలేదు నేను అసలు. ఏది 13 ఉంది. అండ్ వర్షం పడట్లేదు, ఏం పడట్లేదు, సన్లైట్ ఉందంట. సో సన్లైట్ ఉన్నట్టే చూపిస్తుంది మై లొకేషన్లో. బ్యారోవా, ఇదేంది ఏదో బ్యారో అని చూపిస్తుంది నేనున్న లొకేషన్. మేబీ ఈ లొకేషన్కి అంతా ఏదన్నా పేరు ఇచ్చారేమో. సో ఇప్పుడైతే ఇంకా నేను ఒక 1/2 అవర్లో బస్ వస్తుంది. నేనే వెళ్ళాలి ఒక 1/2 అవర్లో బస్ దగ్గరికి. అండ్ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నన్ను పిక్ తీసుకొని వెళ్తారు. ఒక 2 అవర్స్ అనమాట. 3కి వెళ్తా, ఒక గంట సేపు అక్కడ ఉండడం, గంటన్నర అక్కడ ఉండడం, 15 నిమిషాలు పోవడం, 15 నిమిషాలు రావడం. 5 o'clockకి ఇక్కడ మళ్ళీ వాళ్ళ ప్లేస్ దగ్గర వదిలేస్తారు. నేనే అలారం పెట్టిన, ఎందుకంటే అప్పుడప్పుడు మర్చిపోతాను, నేను పడుకొని ఉండిపోతా. అందుకని చెప్పేసి సేఫ్ సైడ్కి అలారం అయితే పెట్టేసిన. సో ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఉన్న అన్ని హోటల్స్లలో ఇదే తక్కువ కాస్ట్ అండ్ ఇందులోనే కొన్ని ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎట్లా అంటే మొత్తం 3 times ఫుడ్ ఫ్రీ, 35,000 రూపీస్కి కాఫీ, ఇది ఏదైనా సరే ఫ్రీయే. కాకుంటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వైఫై మాత్రం మనం కొనుక్కోవాలా. హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే, అదే 10 Mbps ఇంటర్నెట్ కావాలంటే 8,000 కట్టాలి మనం. అదే ఒక్క రోజుకైతేనేమో 5,000 కట్టాలా, వారం రోజులకైతేనేమో 8,000 కట్టాలా. అంటే దగ్గర చెప్తున్నా నేను, అప్రాక్సిమేట్లీ ఒక 300-400 అటు ఇటు ఉండొచ్చు. ఇంకా నేనైతే ఇంటర్నెట్ అయితే ఏం వాడట్లేదు. అండ్
డేటా కూడా ఏం ట్రాన్స్ఫర్ చేయలే. రేపు మళ్ళీ నేను ఫెయిర్ బ్యాంక్స్కి వెళ్ళిపోతా కదా, అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తా అయిపోతుంది. అండ్ రేపు మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి నేను. సో ఇందులో లిఫ్ట్ కూడా ఉంది, మెట్లు కూడా ఉన్నాయి. చాలా పెద్దది ఇది జస్ట్ ఇక ఆయనకు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఓన్లీ ఒక్క సైడ్ అండ్ ఇంకొక సైడ్ ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ అట్లా రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎంత చూసారో సందు, మీరు అంత పెద్ద సందు ఉంది. అండ్ ఇందులో కూడా ఈస్ట్ రైట్లో కూడా లెఫ్ట్కి రైట్కి మళ్ళీ 4 రూమ్లు ఉన్నాయి. చాలా పెద్దది ఇదైతే మాత్రం. నాకైతే వెళ్ళి ఒకసారి కొంచెం బయట తిరగాలని ఉంది. ఇదేంది లారీ హారన్ బస్ హారన్ వచ్చినట్టు లిఫ్ట్ ఇది రీచ్ అయిపోయినాక తిరునాళ్ళలో పిల్లోడు పీక్ వదినట్టు పీప్ అని వాళ్ళు వచ్చింది కదా. సో ఇక్కడ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి చూడండి, ఇది కూడా ఫ్రీ. అండ్ ఇక్కడ డ్రైయర్లు ఇవి కూడా ఫ్రీ. నేనైతే నిన్న రాగానే రైడింగ్ జాకెట్లు ప్యాంట్లు అన్ని వాష్ చేసేసిన. అండ్ ఈ రోజు నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి పడుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే షూ వేసిన, నేను షూ కాలిపోయినాయి 2 షూ. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వాషింగ్కి వేస్తే 2 షూ కాలిపోయింది. నేను వెళ్ళి వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి చూస్తే ఏదో మైక్రోవేవ్లో వస్తాయి చూస్తారు కదా పొగలు, అట్లా వస్తుంది. ఇదేందబ్బా నేను ఏమనుకున్నా, ఇక్కడ అలాస్కాలో ఇట్లా వాషింగ్ మిషన్లో పొగలు వస్తాయేమో అయిపోయినాక అని చెప్పేసి నేను అనుకొని తీసి చూస్తే ఆడ మొత్తం కాలిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇంకొక సైడ్ పొడవు ఉంటుందని చెప్పిన కదా, అది ఇదే. చాలా చాలా పెద్ద హోటల్. నేను ఎప్పటికీ లైఫ్లో ఇంత పెద్ద హోటల్లో అయితే ఉండలేదు. అంటే ఇన్ని ఎక్కువ రూమ్స్ ఉన్న ఒక హోటల్లో ఇగోండి ఇట్లా మళ్ళీ ఇందులోనే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రూమ్స్ ఉన్నాయి అనమాట మళ్ళీ సపరేట్గా. ఇక్కడ వచ్చేసి ఇది ఫుడ్ సెక్షన్. ఈ టేబుల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చి ఏది కావాలంటే అది తినేయచ్చు. అండ్ ఇక్కడ ఇది ఉంది చూసారు కదా, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఎగ్స్, గ్రేప్స్ ఏది కావాలన్నా సరే అది మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు రూమ్కి. అన్నీ ఫ్రీనే, దేనికి మనం రూపాయి బిల్ల కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి. ఇటు సైడ్ కూడా డోనట్లు, బ్రెడ్లు, చిప్స్, బనానాలు ఏదైనా ఫ్రీ. నీకు 10 తినాలనిపించింది 10 తీసుకుని వెళ్ళిపోవచ్చు. అసలు ఇక్కడ అడిగేటోళ్ళు కూడా ఎవరు లేరు. అది అక్కడ కిచెన్ ఏరియా. అండ్ ఈడనే చూడండి సలాడ్స్ ఇవన్నీ. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవరైనా కానీ అన్నం పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా అదే వేసుకోవాలంటే ఇట్లా గ్లౌజులు వేసుకొనే ఖచ్చితంగా తినాలన్నమాట. ఇక్కడ గ్లౌజులు చూడండి ఎన్ని గ్లౌజులు ఉన్నాయో. ఇది ఫస్ట్ అర్జెంటుగా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లలో, ఇండియన్ ఎయిర్పోర్ట్లలో పెట్టాలి. ఎందుకంటే చెప్పిన కదా, అన్నం తిన్న చేతులతోనే పోయి అదే గంటల్ని పట్టుకుంటారు. ఫస్ట్ ఇట్లాంటి రూల్ మన ఇండియాలో పెట్టాలి. ఎవరన్నా ఎయిర్పోర్ట్ లాంజెస్లో పనిచేసే వాళ్ళు ఉంటే బ్రో మీ మేనేజర్స్కి చూపించండి. ఎందుకంటే నాలాంటి ఇబ్బంది పడేటోళ్ళు చాలామంది ఉంటారు. నాలాంటి అని కాదు, బేసిక్ కామన్ సెన్స్ అంతే అది. ఆహా, ఈరోజు లైట్గా ఉంది ఇక్కడ ఎండ. నేనైతే ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేపించేస్తా బైక్లా. అండ్ అంతే. ఏంది ఈరోజు ఎవ్వరు లేరు. నిన్న మనం వచ్చినప్పుడు నేను ఇక్కడ వ్లాగ్ చేసినప్పుడు మీరు చూసిరో లేదో, సేమ్ ఇదే టైంకి ఎన్ని కార్లు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కడు కూడా లేరు. ఎందుకు అనుకుంటున్నారు? నిన్న వర్షం పడ్డది కదా మొత్తం. ఇక్కడ వర్షం పడ్డందుకు ఎవరు పోలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు వర్షం పడలే. ఉదయం నుంచి అంత రోడ్డు ఏంది క్లియర్ అయిపోయింది. సో మంచిగా అంతా దొబ్బేసిర్రు. అమ్మ ఇదేదో ప్లాన్ బాగుంది. రేపు మనం కూడా తొందర లేచి స్టార్ట్ అయిపోవాలా. రేపు వర్షం పడేటట్టు అయితే ఏం కనిపించట్లేదు ఇప్పటివరకు అయితే మ్యాప్స్లో. మళ్ళీ నైట్ అన్న అప్డేట్ అయితే లేదో తెలియదు. బండి మొన్ననే కడక్కడిన అంతా గబ్బు అయిపోయింది చూడండి. నేను బండి కడగడం ఎవరికి నచ్చలే అనుకుంటా. ఇక్కడ కూడా చూడండి మట్టి. ఓ ఫస్ట్ అయితే వెళ్ళిపోయి ఇంకా పెట్రోల్ మొత్తం కొట్టించేసుకున్నాం. ఏంది ఇది పురుగులు? ఓ మర్చిపోయినా నేను, అలాస్కాలో మస్కిటోస్ ఘోరంగా ఉంటాయి, మామూలుగా ఉండవు అసలు ఇక్కడ. ఓకే, ఇంకా ఇవన్నీ చూసారు కదా మీకు ఇక్కడ కనిపించే మొత్తం కూడా ఈ ఆయిల్ దానికి సంబంధించింది. అండ్ అలాస్కాలో అత్యంత ఎక్కువ పెట్రోల్ నిల్వలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అమెరికా అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే పెట్రోలు, గోల్డ్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఆ మినరల్స్ పేరు నాకు అంత గుర్తులేదు. ఒకవేళ కుదిరితే నేను స్క్రీన్ మీద పెడతా చూడండి. ఇవన్నీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఐస్ సర్వీసెస్ 51 degrees Fahrenheit. ఏంది ఇది? ఏమో మరి ఇదేందో. స్పీడ్ లిమిట్ 5 miles. ఇగో ఇది కూడా ఇంకొక హోటల్. ఇది ఇక్కడే అనుకుంటా. ఈ హోటల్కు వేరే హోటల్కు నేను ఫోన్ చేసి అడిగినా అనమాట. అడిగితే ఆయన ఒక్క రోజుకి $400 చెప్పిండు. నమస్తే అని చెప్పేసి అయిపోయి. ఇంకా నిన్న కరెక్ట్గా ఏరియాలో ఇక్కడికి రాగానే గోప్రో ఆగిపోయింది మంది. అందుకే ఇంకా నేను రిమైనింగ్ బ్లాగ్ ఏం చేయలేదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయిపోయింది. దానికి గోప్రో మొత్తం చిచ్చాప్ అయిపోయింది. చిచ్చాప్. ఇంట్లో పెట్రోల్ పంప్ ఉండాలి.
హాయ్ తాతయ్య. ఇక్కడే ఇదేనా గ్యాస్ స్టేషన్? ఇదే. మనం ఇప్పుడు ఇలా ఫుల్ కొట్టించుకోవాలా. అండ్ బ్యాగ్లో కూడా కొంచెం డు నాట్ లీవ్ నాజిల్ దెన్ స్పిల్ కంటైన్ లిక్విడ్ అంట. డీజిల్ అన్లీడెడ్ ఉంది. అమ్మయ్య, నాకు ఇప్పుడు ఇంధనం కావాలంటే ఏ చందనంని అడగాలి ఇక్కడ? ఓకే, ఇంకా ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడికి నేను వచ్చేసిన. పెట్రోల్ పంప్లో ఒక చిన్న సీన్ అయింది. ఏంటంటే అక్కడ పెట్రోల్ పంప్లో నా కార్డు పెడుతుండే, అది పని చేయట్లేదు. అది ఓన్లీ క్రెడిట్ కార్డే అడుగుతుంది. దానికి ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉండాలని చెప్పేసి అడుగుతుంది. నా దగ్గర ఉంది ఒక క్రెడిట్ కార్డు, ఆ 2 ఉన్నాయి. బట్ దానికి నేను ఇంటర్నేషనల్ యాక్సెస్ లేదు. అండ్ ఆ టైంకి కార్డ్స్ కూడా నా దగ్గర లేవు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి ఒక ఆయన్ని హెల్ప్ అడిగిన అనమాట, ఎట్లా చేయాలి కొంచెం చెప్తారా అంటే, అక్కడ ఆఫీస్ ఉంది, ఆఫీస్లోకి వెళ్ళామంటే పక్కనే కొంచెం ఆఫీస్ ఉందన్నమాట. నడుచుకుంటూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి నా కార్డుతోనే, డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే వాళ్ళు నాకు ఒక కీ ఇచ్చారనమాట, చిన్న కీది. ఆ కీ పెట్టేసి యాక్టివేట్ చేసిన. అండ్ వెనక అందులో బ్యాగ్లో అండ్ అంతే ట్యాంక్లో కూడా మొత్తం అయితే పెట్రోల్ ఫిల్ చేసేసిన. రేపు నాకు కోల్డ్ ఫుట్ వరకు వెళ్ళడానికి అయితే మనకి ఫ్యూయల్ సరిపోతుంది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన అనమాట. బస్ టూర్కి తీసుకొని వెళ్తారు కదా వీళ్ళు, ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ టూర్, ఒక 15 మినిట్స్ జర్నీ అంట అంతే. సో 3:30కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు టైం అయితే 3:29, మేబీ ఇంకొక 5 మినిట్స్లో అట్లా స్టార్ట్ అవ్వచ్చు. ఇద్దరు రాలేదంట, ఇద్దరు లేడీస్, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ వాళ్ళైతే ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది, వెయిటింగ్ రూమ్. ఇక్కడ కూర్చొని ఉన్నా నేను. వాళ్ళు వస్తే ఇప్పుడు ఇంకా మనమైతే వెళ్ళిపోవడం. ఇంకా అక్కడ ఒక గంట సేపు ఉంచుతారో, గంటన్నర ఉంచుతారో. అక్కడైతే ఏం ఉండదు చూడడానికి, బట్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ దాకా వచ్చినాం కదా మనం, అట్లా వెళ్ళి ఆర్టిక్ ఓషన్ని ఇట్లా టచ్ చేసేసి రావడమే అంతే. ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అసలుకి. ఇంకా అయిపోయినాక రూమ్కి వెళ్ళి వెంటనే పడుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం ఎప్పుడు లేస్తానో, ఎట్లా స్టార్ట్ అవుతుందో ఏందో ఇంకా నాకే తెలియదు. ఓకే, ఇంకా నేను బస్లో కూడా వచ్చి కూర్చున్నా. ఆయన దిగే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా నేను యాక్చువల్లీ ఎవరు రారేమో అనుకున్నా, కానీ చాలా మంది వచ్చారు. విండో సీట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ బస్సు ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు అంతే. సెక్యూరిటీ దగ్గర మాత్రం టైం పడుతుంది. ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం వీడియోస్ అవన్నీ ఏం తీయకూడదు. ఇక్కడ తీసుకోవచ్చు వీడియోస్. We're pulling up right now to the Arctic Ocean. North is this way. The open ocean outside of Prudhoe Bay is over there. And yeah, there is. Oh yeah, there's a newborn calf and its mother. ఇక్కడ జింకలు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట రైట్ సైడ్లో. ఇది మొత్తం ఆయిల్ ఫీల్డే. మనం జస్ట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. మొత్తం చాలా పెద్దది ఇది ఆయిల్ ఫీల్డ్ అయితే. ఆల్మోస్ట్ 10-20 కిలోమీటర్ల దాకా వచ్చి ఉంటాను. నేను మీకు వీడియో స్టార్టింగ్లో ఏదో 2-3 కిలోమీటర్లు అని చెప్పిన, కానీ చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇంకైతే ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం. చూడండి, ఇదే ఆర్కిటిక్ ఓషన్ అనమాట. ఇక్కడ చూడడానికి ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనం ఇంత దూరం వచ్చేసి ఇంకా ఇక్కడ దాకా రాకుండా ఎట్లుంటుంది చెప్పండి. ఇక్కడ దాకా మోటార్ సైకిల్ కానీ ఏదైనా కూడా అలౌ అయితే ఉండదు. కార్ అయినా ఏదైనా కూడా. ఇప్పుడు మనం ఎక్కడైతే వచ్చినామో ఒక చెక్ పాయింట్ వచ్చిందనమాట. నేను ఉంటున్న హోటల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్. అండ్ ఆ చెక్ పాయింట్ దాటిన తర్వాత నేను ఒక 15-20 కిలోమీటర్ల దాకా వచ్చి ఉంటాను నేను ఇక్కడ లోపలికి. యాక్చువల్లీ నేను వీళ్ళు ఒక దగ్గరికి తీసుకొని పోయి చూపిస్తారేమో అనుకున్నా, కానీ వీళ్ళు చాలా దూరం తీసుకొని వచ్చారు లోపలికి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా దూరం. ఇక్కడ అందరు ఏంటంటే ఈత కొడుతున్నారు, టవల్స్ తెచ్చుకున్నారు. ఇక్కడ అంటే ఈ హోటల్లో ప్రొవైడ్ చేశారు అనమాట. టవల్స్ తెచ్చుకొని ఈ చల్ల నీళ్ళలో పోయి దూకుతారంట. నేను ఎక్కడ అసలు నార్మల్గా ఉంటేనే నేను పోను, ఇంకా ఇంత చల్ల నీళ్ళలో అంటే ఏం లేదు. ఇంకా నాకైతే ఇంకా నా వల్ల కాదు, నేను పోను కూడా. నన్ను మీరు రేర్గా చూసి ఉంటారు బీచ్ల్లో దూకి ఎంజాయ్ చేయడం, చాలా రేర్గా. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అంటే అది వేరే విషయం. కానీ ఇట్లాంటి చోట ఏంది ఇప్పుడు టెంపరేచర్ ఎంత 10 degrees ఏమో ఉంది. వీళ్ళైతే మాత్రం నిజంగా మస్తు క్రేజీ ఉన్నారు అందరూ.
పెద్దోళ్ళు కూడా అసలు ఇక వయసుతో సంబంధం ఏం లేదు, ఎవరు పడితే వాళ్ళు. సో ఇదే అనమాట ఆర్కిటిక్ ఓషియన్. అండ్ ఇక్కడితోని మన నార్త్ అమెరికా సౌత్ అమెరికా రైడ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అనుకోండి. కంప్లీట్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఎయిమ్తోనైతే రైడ్ స్టార్ట్ చేసినామో, ఉషువాయ అంటే ప్రపంచంలోనే అత్యంత కింద ఉన్న మనుషులు నివసించే ఊరు అర్జెంటీనాలో ఉంది కదా, అక్కడి నుంచి పైకి ఇక్కడికి అంటే సౌత్ అమెరికాలో అది కింద, అండ్ ఇది నార్త్ అమెరికాలో ఇది అనమాట పైన అలాస్కాలోని డెడ్ హార్స్ ఈ ప్లేస్. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం. దీనికి ఇక్కడ వరకు రావడానికి ఎన్ని కిలోమీటర్స్ అనేది అయితే నేను కరెక్ట్గా నాకు తెలియదు, ఎందుకంటే వీడియోలో నేను అర్జెంటీనా నుంచి మన బైక్ షిఫ్ట్ చేసినప్పుడు బండి రైడ్ చేసేటప్పుడు కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ చూపించిన, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నీళ్ళని జస్ట్ నేను అట్లా ముట్టుకుంటా అంతేగాని అందులోకి దిగను నేను. ఆర్టిక్ ఓషన్. ఓకే, సమర్పణం. చల్లగా ఉన్నాయి, మామూలు చల్లగా కాదు, ఘోరాతి ఘోరమైన చల్లగా ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్స్ అనేది రేపు మీకు చెప్తా. యాక్చువల్లీ నేను ఆ వీడియో కోసం చూస్తున్నా కానీ అనిపిస్తలే నాకు. అంటే మనం బైక్ షిఫ్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత బైక్ ఆన్ చేసినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూస్తే అది మైనస్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది. నేనైతే ఒక 25,000 అనుకుంటున్నా, అందాజుగా 25,000-30,000 మధ్యలో అనుకుంటున్నా. అంటే వరల్డ్ రైడ్ గురించి కాదు నేను చెప్పేది, ఓన్లీ ఈ రైడ్ గురించి. ఇవ్వండి ఇక్కడ కొంతమంది ఏమో జస్ట్ నార్మల్గా కాళ్ళ వరకు లోపల పెట్టేసి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా కొందేమో అడిగి పోయి చూడండి మునుగుతున్నారు అక్కడ అక్కడ దూరంలో చూడండి, కొంచెం జూమ్ చేస్తే. అండ్ నార్మల్గా దిగకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక్కనే అనుకున్నా, నాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూడండి, ఓరియో ఎట్టు దూకిరో ఆయన. ఈ సన్ల నీళ్ళు దూకితే ఏం లేదు, ఇంకా సామాన్లు గడ్డగడితాయి మొత్తం. తాతయ్య మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. అయిపోయింది ఇక మనం ఇప్పుడు ఇది చూడడానికి అనమాట. ఇంత దూరం ఎన్ని నెలలు రైడ్ చేసుకుంటూ వచ్చింది అయితే మాత్రం ఇక్కడ వరకు రావడానికే. అండ్ ఈ ఆయిల్ ఇందులో కూడా నాకైతే ఏమి అంత మంచిగా అనిపించలేదు. మీకు చూపించాల్సింది వెళ్ళేటప్పుడు కుదిరితే మీకు చూపిస్తా. అంతేం లేదు, యావరేజ్ ఉంది. ఇక ఈయనైతే ఎక్కినప్పటి నుంచి బస్సులో మొత్తుకుంటూనే ఉన్నాడు, ఏదో చెప్తూనే ఉన్నాడు. పిట్ట కనిపించిన ఈ పిట్ట చూడండి, ఈ పిట్టకి రెక్కిట్లుంది, ఈ పిట్ట ఇప్పుడు పోతుంది బాత్రూమ్కి అని సాగు కొడుతున్నాడు. అసలు మొత్తం కంటిన్యూస్గా ఏదో ఇంపార్టెంట్ చెప్తే ఓకే, కానీ ఎక్కినప్పటి నుంచి ఏదో టేబుల్ రికార్డర్ మాట్లాడినట్టే మాట్లాడుతూనే ఉన్నాడు. అయిపోయింది బాబాయ్ ఇంకా దూకేసిండు, టవల్తో దుచ్చేసుకుంటున్నాడు. డన్. మనకైతే ఇక్కడైతే ఇగో ఏం లేదు చూడండి, జస్ట్ ఇక్కడ కొంతమంది వీళ్ళు దూకుతుర్రు అంతే తప్ప ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇదంతా ఆయిల్ ఫీల్డ్. ఇక్కడికి బైక్స్ అయితే అలా ఉండదు, మళ్ళీ చెప్తున్నా. మనం ఇక్కడ దాకా అయితే బైక్లో కానీ కార్లో కానీ ఎట్టయినా ఎవరు రాలేరు ఇక్కడికి, ఇంపాసిబుల్ అదంతా ఇంకా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయస్ అని యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. నిన్న కరెక్ట్గా మనం ఈ పాయింట్ దగ్గరికి వచ్చినాక ఆఫ్ అయిపోయింది అనమాట కెమెరా. ఒక 6 సెకండ్లు 5 సెకండ్లు రికార్డ్ అయింది అంతే. ప్రుడో బే హోటల్, ఎక్స్ప్రెస్ ఏటీఎం నియర్ ఎయిర్పోర్ట్. సో ఇటు సైడ్ పోతే ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడికి మన ఫ్లైట్లో కూడా రావాలనుకుంటే యాంకరేజ్ నుంచి ఉందనుకుంటా డైరెక్ట్ ఫ్లైట్. అండ్ ఫెయిర్ బ్యాంక్స్ నుంచి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక అయితే యాంకరేజ్ నుంచి ఉందని చెప్పారు. నేను నన్ను ఏం చేయలేదు, ఇటు వచ్చేసి మన హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ ఈ వెహికల్స్ ఉన్నాయి చూస్తారు కదా, మొత్తం షెవర్లెటే అన్నీ. అదేందో అర్థం కాదు ఇక్కడ. ఆ ఫోర్డ్ 1 or 2 కనిపిస్తున్నాయి, బట్ నాకు ఎక్కువ షెవర్లెటే కనిపించింది. ఇదేందబ్బా, ఇదో మిలిటరీ ట్యాంకర్ ఉన్నట్టుంది. And then